అదే ఇక్కడ ఉన్న ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. వెంకటరెడ్డి ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు. నేను రాజేష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కేబినెట్ కి సంబంధించి 24 మంది సభ్యుల్ని ఇస్తే దాంట్లో అందరు పాపం యూత్ కు పట్టం కట్టారంటే నేను ఇప్పుడు చూస్తా మళ్ళీ మీతో డిబేట్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న దాకా అంత పెద్ద డిస్కషన్ చేయలేదు. చూస్తే యూత్ అంటే 50 ఏళ్ళ పైన 16 మంది ఉన్నారు. దాంట్లో 24 మందిలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 16 మంది ఉన్నారు. దాంట్లో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల 11 మంది, 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల 3, 70 నుంచి 74 ఏళ్ళలో 2, అంటే మొత్తం 16 మంది ఉన్నారు 24 మందిలో. మరి యువరక్తంతో కేబినెట్ ని బాగా నింపారు, పర్లేదు. యువతకి ఇచ్చారా, ఎవరికి ఇచ్చినా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనుభవం ఉన్నా లేకపోయినా పని చేయాలి తప్ప నేను అనుభవం అనేదాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు సార్. ఎందుకంటే అనుభవం లేకపోయినా కూడా మంచిగా పనిచేస్తే డెఫినెట్లీ మంచి పేరు వస్తుంది, దాంట్లో నో డౌట్. కాకపోతే వచ్చినటువంటి అది ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది 2 రోజులు అయింది ప్రమాణ స్వీకారం చేసి. సరే ఇప్పుడు 4వ తారీఖు నుంచి వాళ్ళు 15వ తారీఖు దాకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి సంక్షేమం చాలా దూసుకుపోతాం. వెంకటరెడ్డి ఒక్క పాయింట్ చెప్పండి నాకు. ఈ పవన్ కళ్యాణ్ కు ఈ శాఖ కేటాయించడాన్ని వైసీపీ ఏ రకంగా చూస్తుంది? మేము పెద్దగా దాని గురించి చూడలేదు. ఎందుకంటే పరిపాలనలో ఇప్పుడు కీలకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? సూపర్ 6 ప్లస్ 1 సూపర్ 7. ఈ సూపర్ 7 లో ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు లేదు కదా అక్కడ. ఇప్పుడు ఆ పథకాల అమలు ఇంప్లిమెంటేషన్ లో రేపొద్దున పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడానికి, పవన్ కళ్యాణ్ మనం క్వశ్చన్ చేయాలన్నా నా మంత్రి కాదంటాడు. పవన్ కళ్యాణ్ పాత్ర నాదెండ్ల మనోహర్ పాత్ర లేదంటారు ఇందులో. నాదెండ్ల మనోహర్ ఏముంది దాంట్లో? సివిల్ సప్లైస్ వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏమున్నాయి? అంత మహిళలకు ఉచిత బస్సు, అమ్మఒడి ఒకళ్ళుంటే 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాము, లేదంటే పెన్షన్లు 50 సంవత్సరాల వాళ్ళకి ఇస్తాము. నిన్నైతే జీవోలు 50 సంవత్సరాల మెన్షన్ చేయలేదు అనుకోండి, ఏదైతే 60 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం అన్నారు. సో ఇటుగా మెయిన్ ఇంప్లిమెంటేషన్ లేదంటే సూపర్ 6 లో పవన్ కళ్యాణ్ పాత్ర లేదు ఆయన శాఖలు అంటున్నారు. ఎట్లా ఏ రకంగా? కాదు, మెయిన్ వాళ్ళు ఇచ్చింది ఏంటి? అమరావతి, పోలవరం. ఈ పోలవరానికి జనసేనలకు శాఖలకు సంబంధం లేదు, జలవనరుల శాఖ వాళ్ళ దగ్గర లేదు. సో మెయిన్ గా అమరావతి వాళ్ళ నిర్మాణం అన్నప్పుడు అదంతా నారాయణ చేతిలోనే ఉంది. సో సరే ఆయన ఇష్ట ప్రకారం ఆ శాఖలు తీసుకున్నారా? సరే, ఏ శాఖ అయినా ఎవరైనా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం, దాంట్లో నో డౌట్. దాన్ని మేము ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించట్లే. బట్ ఉన్నటువంటి పరిపాలనా అంశాల మీద మెయిన్ ఎజెండా వాళ్ళు ఏంటి? అమరావతి అనేటటువంటి ఎజెండా లేదు, మీరు అన్న డెవలప్మెంట్ ఎజెండా లేదు, సంక్షేమ ఎజెండా, పోలవరాన్ని నిర్మిస్తాం. వీటికి జనసేనలకు ఇచ్చిన శాఖలకి సంబంధం లేనటువంటి అంశంగా క్లియర్ గా ఒకటి కనపడతా ఉంది. 3వ అంశం నేను ఇక్కడికి వచ్చేటప్పటికి డెఫినెట్లీ మా పరిపాలన బాలేదు, అసలు అరాచకాలు అని అన్నారు కదా. ఈ 10 రోజులుగా జరుగుతున్న అరాచకాలు మరి జనసేన వాళ్ళకి కనపడలేదా? ఎక్కడికక్కడ దాడులు, నడి రోడ్డు మీద కత్తులతో పొడుస్తున్నారు. సాక్షాత్ కోర్టు ఆవరణలోనే ఏదైతే కత్తి పెట్టి పొడుస్తున్నటువంటి పరిస్థితులు. విజయవాడ కోర్టు ఆవరణలోనే ఏదైతే కోర్టులో కేసు కోసం వెళ్ళినటువంటి దాని మీద అతని మీద అక్కడే అటాక్ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనపడకపోతే మరి ఎవరిది అరాచకం? ఇందాక ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పర్యావరణం మీద చాలా ప్రేమ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, అందుకని ఆ శాఖని ప్రత్యేకంగా అడిగి తీసుకున్నారు అనగానే, పర్యావరణం అంటే ఏంటి సార్? నదీ పరివాహ చట్టాలను ఉల్లంఘించి గెస్ట్ హౌస్లు కట్టుకుంటే ఆ గెస్ట్ హౌస్లోనే వెళ్ళి పర్యావరణాన్ని గురించి మనం మాట్లాడుతుంటే ఎట్లా? ఇదే లింగమనేని గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ. సో మనం ప్రాస బాగుందనో లేదంటే ఇప్పుడు వాళ్ళు గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఎలా గెలిచారు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంట్లో నేను ఎలా తలుచుకోలేదు, ఎందుకంటే ప్రస్తుత డిబేట్ దాని మీద కాదు కాబట్టి. సరే, గెలుపుని గెలుపుగానే తీసుకుంటాం. గెలుపుని గెలుపుగానే తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీని 5 సంవత్సరాలు ఎంతవరకు నెరవేరుస్తారు ఏంటి? నిన్న డిఎస్సి చూస్తేనే అది మెగా అన్నారు. మెగా అంటే 16,000 పోస్టులు మెగా అంటారని నేను ఏ రోజు అనుకోలేదు సార్. అంటే మనకు తెలిసి మీరు కూడా జర్నలిజంలో ఉన్నారు కదా, 30,000 పోస్టులు ఉంటే దాంట్లో 16,000 పోస్టులకి అది కూడా మేము ఇచ్చిన 6,000 పోస్టులు నోటిఫికేషన్ కలుపుకొని, అంటే ఒక 10,000 మరి మెగానా, అది దగానా, లేదంటే మినియా, లేదా ఏంటనేది నిన్న అర్థం అవుతుంది కదా అక్కడ ఉన్న సిచ్యువేషన్. సో ఇవన్నీ ప్రజల రేపు చర్చలకు వస్తాయి. అనేక రకాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మా మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. 30,000 మంది మహిళలు అసలు ఈ ఆంధ్ర నుంచి వెళ్ళిపోయారని అన్నారు. సో మరి వాళ్ళందరిలో 30,000 మందిలో 1,000 మందినైనా పట్టుకొని వస్తారా? లేదు, సుగాలి ప్రీతి గారికి అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు రాగానే ఆమెకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఏంటి? సో ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. డెఫినెట్లీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, క్వశ్చన్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కేబినెట్ మంచిగా పనిచేయాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వాళ్ళు కొట్టుకోకుండా వేరే దాంట్లో లింక్ అయ్యి ఒకరికొకరు ఇన్వాల్వ్ కాకుండా
అంటే వేరే శాఖలకి ఎవరి శాఖ అది వాళ్ళు చూసుకుంటారులే వెంకటరెడ్డి గారు. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. రాజేష్ గారు, పర్యావరణాన్ని గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు కెమెరా తీసుకొని మీరు ఒకసారి మా నెల్లూరుకు రండి. ఏ విధంగా కొండలను ధ్వంసం చేశారు, ఏ విధంగా ఇసుక తీశారు, ఎక్కడ ప్రాజెక్టులకు దగ్గరగా ఈరోజు ప్రాజెక్టు సోమసల్ ప్రాజెక్టు లేదా మా సంఘం దగ్గర చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా కరకట్టను ధ్వంసం చేశారు, ఆ ధ్వంసం చేసినందువల్ల ఆ అన్నమయ్య డ్యామ్ దిగినప్పుడు మొత్తం కోవూరు నగరం ఏ విధంగా మునిగిపోయింది, కొండనే మాయమైపోయాయి మా నెల్లూరు జిల్లాలో. రాజేష్ గారు, మీరు ఒకసారి కెమెరా తీసుకురండి. కాబట్టి గురువింద సామెతను మర్చిపోవద్దు. ఒక వ్యక్తి ఒక శాఖను తీసుకున్నప్పుడు దాన్ని సవాలుగా సేకరిస్తారు. ఒకటి. రెండోది, మీరు ఇందాక కొత్త వాళ్ళు అన్నారు. కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా నేర్చుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా నేరుగా వచ్చేసారు. అంతకుముందు ఆయన ఎప్పుడు శాసనసభ్యుడు కూడా కాదు, కానీ గుజరాత్ ఒక అద్భుతమైన పరిపాలన అందించారు. కాబట్టి కొత్త వాళ్ళు మంత్రి పదవులు తీసుకోవచ్చు, అందులో తప్పులేదు, కానీ నేర్చుకోవాలని ఆలోచన, దాని మీద శ్రద్ధ పెట్టడం, పరిపాలనలో ఉండే రుసుకులు లేదా మిగతా విషయాల పట్ల ఆలోచించడం, అవసరం వస్తే అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. కానీ గత ప్రభుత్వంలో ఏమిటి ఆ పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు చాలా మంది మంత్రులు అయ్యారు, కానీ వాళ్ళు దాని మీద నేర్చుకున్నాం. ఒక నిమిషం. ఉదాహరణకు ఒక ఆయన అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన పోలవరాన్ని గురించి ప్రశ్నిస్తే ఎప్పుడు పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళైనప్పుడు పూర్తవుతుంది అన్నారు. శాఖ మీద అవగాహన ఉందా? అంతకుముందు ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అయిపోయింది. నేనేమంటున్నా ఆంజనేయ రెడ్డి గారు రాజేష్ గారు, మేము పోలవరం నిర్మిస్తాము, మేము సాగునీటి ప్రజలు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఆ శాఖను తీసుకోలేదంటే ఏమిటి అర్థం? ఒకటి, ప్రజలు ఇప్పుడు ప్రజలు మీకు ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అభివృద్ధి జరుగుతుంది అన్నారు. చూద్దాం ఏమేం పూర్తి చేస్తారు ఏంటి.